కంపల్సరీ ధరంపూరి అరవింద్ గారు గెలుస్తారు. జీవన్ రెడ్డి గారు ఎవరండి? జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా చేసినప్పుడు ఏం చేశాడండి? ఒక్కసారైనా టీఎస్పీఎస్సీలో ఎన్నో సమస్యలు ఉండే, ఆ సమస్యలపై ఒక్కసారైనా మాట్లాడిందా? ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పనిచేస్తూ అన్ని 5 సంవత్సరాలు ఉన్నా అని ఒక్కసారి కూడా మాట్లాడలేడు. అలాంటి వారు ఏం పని చేస్తారండి? తప్పకుండా నిజామాబాద్ లో మన ధర్మపురి అరవింద్ గారు గెలుస్తారు. చాలా పనులు చేశాడు. పసుపు బోర్డు కానీ, మన 2 యూనివర్సిటీ తీసుకొచ్చాడు, రైల్వే బ్రిడ్జ్లు తెచ్చాడు. మునుపున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఇప్పుడు ధర్మం గెలవాలని ఒక ఆలోచనతో ఉన్నారు. మార్కెట్ లో మన దేశం గురించి కానీ ధర్మం గురించి కానీ ఆలోచించాలంటే బీజేపీ రావాలి. కొన్ని లోటుపాట్లు ప్రతి దగ్గర ఉంటాయి. సో ఆ లోటుపాట్లను కూడా సర్దుకొని ముందుకు వెళ్తున్నారు. సో ధరంపురి గారు మంచి మెజారిటీతో 2 లక్షల మెజారిటీతో గెలుస్తున్నారని బయట జనాలు కూడా చెప్తున్నారు. ప్రతి దగ్గర కూడా మంచి పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులే ఇవాళ మార్కెట్లో ఒక మంచి నాయకుడిగా గుర్తించే విధంగా ఉంది. ఖచ్చితంగా అరవింద్ గారే గెలుస్తారు ఈసారి. ఎందుకు అరవింద్ గారు గెలుస్తారు? అరవింద్ గారు ఇంతవరకు ఏ ఎంపీ అయినటువంటి పనులు, పసుపు బోర్డు కానీ, నిజామాబాద్ జిల్లాలో ఫ్లైఓవర్స్ కానీ, అలాగే ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీలు, వీటన్నిటి కూడా తన భరోసాని అందరు నమ్ముతున్నారు. అలాగే మోదీ, అమిత్ షా గారు కూడా దానికి తనకు బాగా సపోర్ట్ ఉన్నారు కనుక ఇక్కడ ప్రజలందరూ ఎన్నుకోవడానికి రెడీ ఉన్నారు. ధరంపురి అరవింద్ గారికే ఓటేస్తారు. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట మాట్లాడుతున్నారు. ఎందుకు ధరంపురి అరవింద్ గారికి ఓటేస్తారు? ధరంపురి అరవింద్ గారికి గుండెల నిండా దేశభక్తి ఉన్నది. దేశం కోసం తను చేస్తున్నాడు. దేశం కోసము మన ప్రధానమంత్రి దేశ సేవ చేస్తున్నాడు. ఆయన లైక్ చేసిండు కాబట్టి ఈయనకు ఓటేసి ఈయనను ఖచ్చితంగా ఒక 2 లక్షల ఓట్లతోటి గెలుస్తున్నాడు. ధరంపురి అరవింద్ గారే గెలుస్తారు. ఎందుకు ధరంపురి అరవింద్ గారు గెలుస్తారు? ధరంపురి అరవింద్ గారు ఈ స్వతంత్రం వచ్చిన నుంచి ఎవరు చేయని పనులు చేసిండు. ఎవడు ఆర్ఎన్బిల్ తెచ్చిండు, పసుపు బోర్డు తీసుకొచ్చిండు నిజామాబాద్కి. ఇంతమంది మంచి పనులు చేసినప్పుడు ఆయన ప్రజలందరూ ఆయన సైడే మద్దతు తెలుపుతున్నారు. ధరంపురి ఎవరిని అడిగినా కానీ మేము పబ్లిక్లో తిరుగుతున్నాం కదా, మా బూత్లో తిరిగినప్పుడల్లా మీరు మాకు చెప్పనవసరం లేదు, మా ఓటు మోడీకి, పువ్వు గుర్తుకి అని వాళ్ళే చెప్తున్నారు. ప్రతి కాన్స్టిట్యూన్సీలో తిరుగుతూ అవసరమైన పనులు కంపల్సరీ కేంద్రం తీసుకొచ్చి పని చేస్తుంది కాబట్టి కంపల్సరీ అందరూ ఓటేసి గెలిపిస్తారు. అరవింద్ గారికి ఇస్తాం. ఎందుకు అరవింద్ గారికి ఓటేస్తారు? బీజేపీ దేశంలో మోదీ ఉండాలంటే కంపల్సరీ అరవింద్ గారు గెలవాలి కాబట్టి అరవింద్ గారికి ఓటేస్తాం. ఎందుకు నిజామాబాద్కి ఇప్పుడు ఎంపీగా, సిట్టింగ్ ఎంపీగా ధరంపురి అరవింద్ గారు ఉన్నారు? ఏం చేశారు? చాలా రకాలుగా చేశారు అభివృద్ధి కార్యక్రమాలు. అందుకే మేము అరవింద్ గారికి ఓటేస్తాం. అదే ఏమి అభివృద్ధి చేశారు? పసుపు బోర్డు కానీ, రైల్వే బ్రిడ్జ్లు కానీ, నేషనల్ హైవేలు కానీ, ఇలాంటివి చాలా చేశారు కాబట్టి దానికోసం అరవింద్ గారికి ఓటేస్తాం. మరి రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా, వాళ్ళు చేయరా? కాంగ్రెస్తోనే కాదు, దేశంలో మోదీ ఉండాలంటే అరవింద్ గారు గెలవాలి. ధరంపురి అరవింద్ గారు గెలుస్తారా లేకపోతే జీవన్ రెడ్డి గారు గెలుస్తారా? అరవింద్ గారు సార్. ఎందుకు అరవింద్ గెలుస్తారు? మనం అప్పుడు అరవింద్ చేసుకున్నమాట మోడీ నుంచి అరవింద్ గెలాలి. ఏం నచ్చింది అరవింద్ గారి దగ్గర మీకు ఓటు వేద్దామని అనుకుంటున్నారు? మనకు బీజేపీ రావాలి. మనకు అరవింద్ గురించి మనకు బీజేపీ రావాలి. మన స్టేట్ బీజేపీ ఉంటేనే మనం పిల్లలు అంతా సంతోషంగా ఉంటారు. అరవింద్ గారు గెలుస్తారా లేక జీవన్ రెడ్డి గారు గెలుస్తారు? ధరంపురి అరవింద్ గారు గెలుస్తారు. ఎందుకు ధరంపురి అరవింద్ గెలుస్తారు? ఎందుకంటే మనం హిందూ ధర్మం గురించి మోడీ గారు అన్ని విధాలా ఇది చేస్తున్నాం. 370 ఆర్టికల్ కానీ, మన రామ మందిర్, అయోధ్య రామ మందిర్ గురించి కానీ ఎన్నో ఇదవుతున్నాయి. ఇప్పుడు గత మనం కాంగ్రెస్ గురించి పోల్చుకుంటే ఎన్నో మార్పులు జరిగినాయి. దేశం ఇప్పుడు ఎంతో ఆర్థిక వ్యవస్థగా ముందడుగులో ఉంది కాబట్టి వందే భారత్ కాబట్టి మనం ఖచ్చితంగా ప్రధాని మోడీ గెలుస్తారు. హ్యాట్రిక్గా సాధిస్తాడు విజయం కంపల్సరీగా. మేము అరవింద్ గారికి కూడా సపోర్ట్ చేస్తున్నాం. ఎంత మెజారిటీ వస్తుంది అరవింద్ గారికి? బాగానే వస్తుంది. మంచి మెజారిటీ తీసుకొస్తాం. భారీ మెజారిటీతో గెలిపిస్తున్నాం. ధరంపురి అరవింద్ గారు గెలుస్తారా లేక జీవన్ రెడ్డి గారు గెలుస్తారా? ధరంపురి అరవింద్ గారు గెలుస్తారు. ఎందుకు ధరంపురి అరవింద్ గారు గెలుస్తారు? నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఉండాలి మన దేశానికి అని చెప్పేసి బీజేపీ కంపల్సరీ గెలిపిస్తామని చెప్పి. నిజామాబాద్కు ఏం చేశారు అసలు ధరంపురి అరవింద్ గారు? అరవింద్ గారు ఎంపీ కాబట్టి ఆయన హోదాలో ఆయన ఏమని చేయండి కానీ మాకు నరేంద్ర మోడీ పై నుంచి ఉండాలని చెప్పేసి ఇక్కడ ధర్మపురి అరవింద్ గారిని గెలిపిస్తాం. ధరంపురి అరవింద్. ఎందుకు ధరంపురి అరవింద్ గెలుస్తారు? అంటే మాకు అప్పటి నుంచి ఆయన నమ్మకం. పోయినసారి ఆయన గెలిచింది కదా, అప్పటి నుంచి మాకు బీజేపీ ఫ్యాన్. ఆయన ఏం మంచి పని చూసి నచ్చారు నీకు? మాకు పసుపోడు తెచ్చిండు, అదొకటి నచ్చింది. మళ్ళీ మనకు అంటే అరవింద్ ఫ్యాన్స్ తరపు నుంచి ఏ ఓటు అనేది ఇక్కడ వచ్చాం. అరవింద్ గారు గెలుస్తారు. ఎందుకు అరవింద్ గారు గెలుస్తారు? బీజేపీ ఫామ్ ఉంది కాబట్టి. ఏమేమి మంచి పనులు చేసిందా? మోడీ ఉచిత బియ్యం ఇస్తున్నాడు, అన్ని చేస్తున్నాడు మోడీ. ధర్మపురి గెలుస్తాడు. ఏం కిసాన్ కానీ మోడీ పైసలు, సిలిండర్ గ్యాస్ సబ్సిడీ ఇస్తాడు. అరవింద్ గెలుస్తాడు. అరవింద్ గారు గెలుస్తారు. ఎందుకు ధరంపురి అరవింద్ గారు గెలుస్తారు? మోడీ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం. ధర్మపురి అరవింద్ గారికి. ఎందుకు ధరంపురి అరవింద్ గారికి ఓటేస్తారు?
ఈ ఓటు ధర్మపురి అరవింద్ గారిని గెలిపించుకుంటే ఈయనతో పాటు మనకు మోడీ గారు కూడా గెలుస్తారు. ప్రపంచ దేశాలకు ఇలా నరేంద్ర మోడీ అంటే ఒక గురువుగా వాళ్ళు భావిస్తున్నారు. కాబట్టి మన దేశం, మన దేశ భవిష్యత్తు, భావి తరాలకు మంచి ఫ్యూచర్ కావాలనుకుంటే మనం నరేంద్ర మోడీ గారిని గెలిపించుకుందాం. ఎందుకంటే మనకు అయోధ్య రామ మందిరాన్ని ఇచ్చిండు, అట్లాగే తెలంగాణకు కూడా మన పసుపు బోర్డు కూడా ఇచ్చిండు. మన అరవింద్ అన్న ఎన్నో కష్టాలు పడి మనకు పసుపు బోర్డు తేవడానికి కృషి చేసిండు. రైతులందరూ కూడా ఆయన పక్షాన ఉన్నారు. అలాగే యువత ప్రతి ఒక్కరు కూడా, మహిళలు, వీళ్ళు అని చెప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ధర్మపురి అరవింద్ గారిని భారీ మెజారిటీతో 2 లక్షల పైచిలకు మెజారిటీతో గెలిపించుకోవడానికైతే రాష్ట్ర ప్రజలు కావచ్చు, రాష్ట్రంలో కూడా సీట్లు చాలా ఎక్కువ వస్తాయి. అలాగే నిజామాబాద్లో మాత్రం బంపర్ హిట్ కొట్టబోతున్నాడు. జై శ్రీరామ్. ఇప్పటిదాకా నేను వేసింది కూడా బీజేపీ గెలుస్తుంది. ఎందుకంటే నేను ఇప్పుడే కాదు, దేశంలో బీజేపీ తరఫున ఈ దేశం గురించి చేసే ఒక ఉన్న దాంట్లో కంపల్సరీ నేను బీజేపీకి నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గారిని చూడబోతున్నాం. అవును, చూస్తాం కంపల్సరీ. కాంగ్రెస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా ఛాన్స్ ఉన్నాయా? నాకు తెలిసి అయితే లేదు. ఎందుకంటే ఇంతకుముందు వీళ్ళు చెప్పిన పసుపు బోర్డు కావచ్చు, వేరే కూడా కావచ్చు చెప్పారు, వచ్చినాయి. కానీ ఇక మిగతాది వేరే విధంగా ఏ విధంగా అభివృద్ధి పరంగా చూసినా మన దేశంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది కాబట్టి మనకి ఏ విధంగా సహాయ సహకారాలు కావాలన్నా కానీ కేంద్రం నుంచి వచ్చే దాని నుంచే మనకు సహకారం ఉంటుంది. కాబట్టి కంపల్సరీ ప్రజలలో కూడా మాకు తిరిగే దగ్గర కూడా ఎక్కువ శాతం బీజేపీకే అవకాశం ఉంది. మరి సెకండ్ జీవన్ రెడ్డి వస్తాడా, లేకపోతే బీఆర్ఎస్ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ వస్తాడా? ఇక వీళ్ళ అంటే ఇది ఈ రెండిట్లలో ఏదనేది మనకు అంత కన్ఫర్మ్గా తెలియదు. సెకండ్ థర్డ్ అనేది తెలియదు. ఇంత ముందు కూడా భారీగానే ఉంది. ఈసారి ఇంకా నాకు తెలిసి అయితే ఇంకా ఎక్కువ మెజార్టీతోనే గెలుస్తారు.